హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Women'sADDA. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టార్టర్ ఒకటి మీతో చూపిద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అండి. దానికి నేను ఇలా బోన్లెస్ స్ట్రిప్స్ తీసుకున్నాను. మోర్లో తీసుకున్నాము మేము అవి. వాటిని ఇలా సన్న సన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. అవి మనకు బయట కూడా దొరుకుతాయి. అలా బోన్లెస్ స్ట్రిప్స్ ఇవ్వమంటే ఇస్తారు. సో అలా పల్చగా ఉండేవి స్ట్రిప్స్ తీసుకొని నేను ఇలా చిన్న చిన్నగా మెజెస్టిక్స్ అంటే పొడవుగా ఉంటాయి కదా, అలా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న వాటిని మజ్జిగ అండి, పెరుగు కాదు, మజ్జిగ పల్చగా ఉండాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి అందులో నానబెట్టాలన్నమాట. చాలా బాగుంటాయండి ఇవైతే. చాలా చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది ఈ స్టార్టర్ అయితే. చికెన్ మెజెస్టిక్ మనకు చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఫ్రై లాగా కాకుండా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇలా చేయడం వల్ల. సో ఇలా నానబెట్టేసి ఒక 2 అవర్స్ మీకు టైం ఉంటే 2-3 అవర్స్ నానబెట్టేసుకోండి. మినిమం 1 అవర్ ఉండాలి. సో అలా నానబెట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వీలైతే. సో అలా నానబెట్టినాక తీసి 2 అవర్స్ తర్వాత తీసేసి ఆ మజ్జిగను మొత్తం తీసేయాలన్నమాట. అలా పిండి మజ్జిగను మొత్తం తీసేయాలి మనము. ఇది ఇప్పటి రెసిపీ కాదండి, చాలా రోజులైంది చేసి. రెసిపీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు కుదరట్లేదు ఈ మధ్య. నేను అసలు వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్గా పెడుతున్నాను. చెప్పాను కదా షాప్ స్టార్ట్ చేయడం జరిగింది అనేసి. కొంచెం అది సెట్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది, అందుకని ఇది కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్. చాలా బ్యాకప్ వీడియోస్ ఉన్నాయి కానీ పెట్టడానికి ఎడిటింగ్కి నాకు టైం పడుతుంది చాలా. సో ఫ్రీక్వెంట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాక అందులో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి. మనకు ఒక పైన లేయర్ లాగా పట్టదండి, ఇదైతే పీసే ఉంటుంది. కొంచెం కూడా మెజెస్టిక్ అలానే ఉంటుంది కదా, పైన ఏం పిండి లాగా లేయర్ లాగా ఉండదు, పీసే ఉంటుంది. సో ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. నేను ఇది చికెన్ అయితే 250 గ్రామ్స్కి కొంచెం ఎక్కువే ఉందండి, అంత తీసుకున్నాను. సో దానికి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడరు లైట్గా వేసుకోవాలండి. లైట్గా వేయకపోయినా పర్లేదు, మనము తర్వాత లాస్ట్లో చిల్లీస్తో మనము ఫ్రై చేస్తాం కాబట్టి కలిపేసి వేయకపోయినా పర్లేదు. కొంచెం పసుపు, మీరు ఎల్లో కలర్ కొంచెం ఎక్కువే కావాలి బయటిలాగా అనుకుంటే మీరు వేసుకోవచ్చు, ఎక్కువే కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేయచ్చు, లేదంటే పసుపే కొంచెం ఎక్కువగా వేయచ్చు, ఎల్లో కలర్ వస్తుంది. బాండింగ్ కోసం ఇందులో ఎగ్ అనమాట. అలా చేసి అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక్కొక్క పీసు తీసేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. సో బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి అండ్ మోరోవర్ థిన్ స్లైసెస్ కాబట్టి మనకు ఎక్కువగా ఉడకడానికి టైం పట్టదు. ఇది సిమ్లో కాల్చకూడదండి, హై ఫ్లేమ్లోనే కాల్చాలి. మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చాలి. ఒక 2 to 3 మినిట్స్లోనే మీకు అయిపోతుంది. చాలా థిన్ లేయర్స్ కాబట్టి లోపల కూడా ఉడికిపోతుంది. మీరు సిమ్లో కాల్చినట్లయితే అవి గట్టిగా అయిపోయి డ్రైగా ఎక్కువ ఫ్రై అయినట్టు అనిపిస్తాయి, అలా బయట లాగా జ్యూసీగా సాఫ్ట్గా ఉండవు. సో సిమ్లో మాత్రం ఫ్రై చేయకండి, లోపల కూడా ఉడికిపోతాయి. నో ప్రాబ్లం, మీరు ఇలా ఫ్రై చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ ఇంట్రెస్ట్ని బట్టి చేస్తాను. సో ఫైనల్గా అయితే ఇదండి చికెన్ మెజెస్టిక్. చాలా బాగుంటుంది, చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ అండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, మిర్చి, కరివేపాకు వేసుకొని ఆ పీసెస్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది, సారీ. మంచూరియాకి మనం వేసుకుంటాం కదా, అలానే వేసుకోవాలి. అండ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.